నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నేత్ర, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు రుద్రాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రుద్ర మీ ఇంటి బయటే ఉంది. ఆఖరిసారిగా భరత్ గారిని చూసి వెళ్తానంటోంది. అందుకే అనుకున్నాను అది ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంటిని వెతుక్కుంటూ వస్తుందని అనుకున్నాను. చివరికి అదే జరిగింది. ఏదో అన్నావు కదా, వెళ్ళిపోతుంది, పారిపోతుంది అని. చూడు ఎక్కడికి పోతుంది. తను జిడ్డులాగా పట్టుకొని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. లేదండి, ఒక్కసారి భరత్ గారిని చూసి వెళ్ళిపోతానంటోంది. చూశాక నేనే తీసుకువెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక్కసారి చూడాలి అంటుంది. చూసిన తర్వాత నువ్వే కావాలి అంటుంది. మళ్ళీ డ్రామా మొదలు పెడుతుంది. దాని గురించి మాకు తెలీదా? నేత్ర, అసలు నువ్వు మాకు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? మళ్ళీ తనని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూసావుగా, ఇంట్లో ఎవరికి తను రావడం ఇష్టం లేదు. ముందు తను తీసుకువెళ్ళు. ఒక్కసారి చూసుకుంటానంటోందండి. మళ్ళీ లైఫ్లో తను కనిపించదు. అదంతా ఏం కుదరదు నేత్ర. తను చెప్పేవన్నీ అబద్ధాలు. లేదండి, మీరు తనతో మాట్లాడొద్దు. దూరం నుంచైనా కనిపించండి ప్లీజ్. కుదరదని చెప్తూ ఉంటే నీకు అర్థం కావడం లేదా? యాండి, మీరు ఒకసారి కనిపించండి. చివరిసారిగా చూసి వెళ్ళిపోతానంటోంది. చంద్రిక, నువ్వు మధ్యలో రాకు. చెప్పిన మాట వినకుండా ఇంత దూరం తీసుకొచ్చావు. ఇక నువ్వు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అత్తయ్య, తనని మనం పర్మనెంట్ గా వదిలించుకోవాలి అంటే ఒకసారి కనిపిస్తే సరిపోతుంది. లేదంటే తన సంగతి తెలుసు కదా, ఇక్కడే ఉంటుంది. నలుగురు వస్తారు, అప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే ఏంటి, భయపడుతున్నావా? అమ్మా, చంద్రిక చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి కనిపిస్తే పోయేదేం లేదు. తననైతే ఇంట్లోకి రానిచ్చేది లేదు కదా. చూసి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ అనవసరంగా లేనిపోనివేమీ మాట్లాడదు కదా. అలాంటిదేం లేదండి. సరే పద. అత్తయ్య, వెళ్ళనివ్వండి అత్తయ్య. భరత్, ఐఎమ్ సారీ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు కూడా లేదు భరత్, ఇక నేను నిన్ను చంద్రికని ఇబ్బంది పెట్టను.
వెళ్ళిపోతాను. మళ్ళీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నిన్ను నేను చాలా ప్రేమించాను. నీ భార్యగా ఓ గుర్తింపు దొరికితే చాలు అని మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. రుద్ర, ఇప్పుడు జరిగిపోయినవెందుకు? నువ్వు అతన్ని చూడాలనుకున్నావు, చూసావు. చాలు, పద వెళ్దాం. మీరందరూ బావుండాలి. నేనెక్కడున్నా మీ సంతోషమే కోరుకుంటాను. భరత్, నాకొక మాటిస్తావా? ఏంటది? నా కోసం చంద్రిక, నువ్వు మరొక బిడ్డని కనండి. ఆ బిడ్డకి నా పేరు పెట్టుకుంటారా? మిమ్మల్ని ఏడిపించిన దుర్మార్గురాలు రుద్రాణి అని గుర్తుపెట్టుకోవడానికి కాదు, మిమ్మల్ని వెర్రిగా ప్రేమించిన ఓ ప్రేమికురాలుగా మీకు గుర్తుండిపోవాలి. అందుకు ప్లీజ్ నా కోసం మాటివ్వు. ఐ లవ్ యూ భరత్. రుద్ర, టైం అవుతోంది, మనం వెళ్దాం పద. కనులు దాటే తెగువ ఉందా కరిగిపోయే కలలకి, మనవి వెనని మలుపులెన్నో కదలలేని కథలకి, ఏమో ఆగే వీలుంటుందా, ఏమో సాగే దారుంటుందా, కలవరమా ఇది? ఏవేవో ఊహల్లో ఊరే దారుల్లో ఎన్నెన్నో స్వప్నాలే ఊరించాయా, తీరాలే దాటేసి ఆడించే ఆటల్లో ఓడించే మౌనాలే ఇవా. మనసే స్వయంగా కదిలే భయంగా, గతమే స్థిరంగా మిగిలే నిజంగా. అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందమ్మా. రుద్రాణి వెళ్ళిపోయింది. నిజంగా వెళ్ళిపోయిందా? ఏ ఇష్యూ లేదు కదా? ఏ ఇష్యూ లేదమ్మా, నువ్వు హ్యాపీగా ఉండు. తన మంచి మనసుతో నేను చంద్రిక బాగుండాలని కోరుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఒక పెద్ద గండం తప్పిపోయింది. అది వచ్చింది అంటే ఏం ప్రాబ్లం అవుతుందో అని చాలా భయపడ్డాను. రుద్రాణి, హే, నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వెళ్ళిపోతానని పోయావు కదా, మళ్ళీ ఏంటిది? హా? రుద్ర, రుద్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? రన్నింగ్ కార్లోంచి అలా దూకేసొచ్చావు. ఏదైనా జరుగుంటే? అవతల ఫ్లైట్కి టైం అవుతోందిరా. నేత్ర, ప్లీజ్ ఒకే ఒక్క నిమిషం నేత్ర. రుద్ర,
మన ఫ్లైట్ కి టైం అవుతోంది, వెళ్తాం పదా. ఒక్క నిమిషం నేత్ర, ప్లీజ్. భరత్, నీతో ఒక్క సెల్ఫీ దిగాలనుంది, ప్లీజ్. నీ జ్ఞాపకంగా నా దగ్గర ఏమీ లేవు, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. ఒకే ఒక్క ఫోటో ప్లీజ్. నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు కదా, మళ్ళీ ఈ సెల్ఫీ దేనికి? ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరు. భరత్ ప్లీజ్, ఒక్క నేత్ర, తనని భరత్, తీసుకెళ్ళు. భరత్ ప్లీజ్, ఒకే ఒక్క ఫోటో. రుద్ర, వెళ్ళు అది కాదు. రుద్ర. రావే. నేత్ర, రుద్ర, అది నేను కాదే. చెప్పేది విను, రా, ఒకే ఒక్క వెళ్దాం, ఫోటో ఫ్లైట్ లేట్ తీసుకుంటానే. అవుతుంది, రుద్ర. అది కాదే. చంద్రిక, చంద్రిక ప్లీజ్, చంద్రిక, ఇంక నేను ఇబ్బంది పెట్టను, ప్లీజ్. ఒకే ఒక్క ఫోటో, తన జ్ఞాపకంగా ఉంచుకుంటాను, ప్లీజ్. చంద్రిక, నీ కాళ్ళు అయ్యో, పట్టుకుంటాను, రుద్రాణి, ప్లీజ్. ఏంటిది? చంద్రిక ప్లీజ్, అది తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఒక్క ఫోటో చంద్రిక. నేను చెప్తూనే ఉన్నాను, ఇదంతా తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. దీన్ని ఇంట్లోకి రానివద్దు అంటే కాదు అన్నారు. ఇప్పుడు చూడిది, ముందు బయటికి నడవే, నడు. అయినా నా కొడుకుతో నీకు సెల్ఫీ అంటే, హా? వెళ్ళి బయటికి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఒకే ఒక్క ఫోటో, మీ కాళ్ళు ఛీ, పట్టుకుంటాను, లే. ప్లీజ్ అత్తయ్య, పో ప్లీజ్. బయటికి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఛీ, ఒకే ఒక్క ఫోటో వెళ్ళు తీసుకుంటాను, బయటికి అంటున్నాను ఒక్క కదా, ఫోటో పో. తీసుకుంటాను, ప్లీజ్. అమ్మా, ఒక్క నిమిషం ఉండు. నేత్ర గారు, ఫోన్ ఇవ్వండి ఒకసారి. రేయ్, ఇది నువ్వు ఆగమ్మా. తీ భరత్. ఓకేనా? ఏంటి భరత్, అలా పరాయి మనిషిని చేసి దూరంగా నిలబడ్డావు? కొంచెం దగ్గరగా ప్లీజ్. ప్లీజ్ భరత్, ప్లీజ్. ఒక్క ఫోటో ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఇంకా బయలుదేరు. రుద్రాణి, వదులు. భరత్, నీ స్పర్శ నాకు ఎంతో ఓదార్పునిస్తుంది. వదులు. నిన్ను వదలాలనిపించట్లేదు. రుద్రాణి, వదులు. నేను నీకు బానిసనైపోయాను భరత్. భరత్, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సెల్ఫీ అన్నావు, సరే అన్నాను, మళ్ళీ ఇదంతా ఏంటి? రేయ్, వదులు, రుద్రాణి. వదలవేవాణ్ణి. రుద్రాణి, వదలమంటుంటే రుద్రాణి వదులు, వదులు. రుద్రాణి. చెప్తే నీకు అర్థం కాదా? వదలు. రమ్మంటుందానా? అందుకే నా ఇదంతా చేసావు. పద.
నేత్ర, ఈ తాళెక్కడిది? ఇది నా మెళ్ళోకి ఎలా వచ్చింది? ఇది నా మెళ్ళో ఎవరు కట్టారు? చెప్పు నేత్ర, అడుగుతుంది నిన్నే. ఇదెలా వచ్చింది? ఏయ్, తాళి లేదు ఏం లేదు. అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ముందు బయటికెళ్ళు. నేత్ర, దీన్ని బయటికి తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళు. రుద్ర, నేత్ర, పద వెళ్దాం. లోపలికి పదండి. రా. చెప్పు నేత్ర, ఏంటిది? నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎలా వచ్చింది ఇది? రుద్ర, ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రాలేదంటే నా మీద ఒట్టే. పద వెళ్దాం, పద వెళ్దాం. అయిపోయింది. నేను అనుకున్నదే జరిగింది. దాని మెళ్ళో ఆ తాళి తీసేస్తాను అంది కదా ఆ నేత్ర. ఏది ఆ పని చేయలేదే. ఇప్పుడు మన ఇంట్లోనే మన ముందే దాని మెళ్ళో తాళి ఉన్న విషయం తెలిసిపోయింది. ఇక ఆ రుద్రాణిని ఆపడం ఎవరి తరం కాదు. ఏదైతే తెలియకూడదు అనుకున్నామో అదే తెలిసిపోయింది. ఇక అది ఆగదు. మొత్తం అంతా కూపీ లాగేస్తుంది. అత్తయ్య, ఏం కాదులేండి అత్తయ్య. మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి. నిన్ను అమ్మా, ఆగమ్మా. అసలు దీనంతటికీ కారణం నువ్వే. వద్దు వద్దు అంటుంటే వినకుండా సమస్యల్ని కొని తెచ్చుకున్నావు. దారుణ పోయేదాన్ని మళ్ళీ ఇంటి దాకా తెచ్చావు. అమ్మా, టెన్షన్ పడకమ్మా ప్లీజ్. తన మెడలో తాళి చూసుకుంది. అయితే ఏంటి? ఇప్పుడు ఇంకేం చేస్తుంది? రుద్రాణి గురించి తెలిసే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా భరత్? నీకోసం అది ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని నాటకాలు ఆడిందో, మనల్ని ఎంత ఏడిపించిందో మర్చిపోయావా? తాళి కట్టలేదు అంటేనే అంత చేసిన మనిషి మెడలో తాళి పడిన విషయం తెలిసాక ఊరుకుంటుందా? మొత్తం అంతా బయటికి లాగడం మొదలు పెడుతుంది. స్పృహ లేనప్పుడు భరత్ చేత తాళి కట్టించిన విషయం తెలిసింది అంటే అది అస్సలు ఊరుకోదు. మళ్ళీ వెనక్కొచ్చి తీరుతుంది. లేదులేమ్మా, ఆ నేత్ర తనని తీసుకుని వెళ్తుంది కదా. ఒరే, ఇంత దూరం వచ్చాక రుద్రాణి ఎవరి మాట వినదురా. భర్త ప్రాణాల కోసం సతీ సావిత్రి యముడి వెనకాలే వెళ్లి భర్తని సాధించుకుంది. ఆ రుద్రాణి అవసరమైతే ఆ యముణ్ణి కూడా చంపేసి నిన్ను దక్కించుకోవాలని చూస్తుంది. అలాంటి మనిషిరా అది. అసలు ఈ పాటికి నిజం తెలుసుకునే ఉండుంటుంది. రుద్ర, నా మాట విను. నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ ఊరు, ఈ మనుషులు, ఈ
వాతావరణం ఇవేవి నీకు సరిపడవు. వెళ్ళిపోదాం, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. రుద్ర రా. ఎందుకు నేత్ర? ఎందుకు నా దగ్గర ఏదో దాచాలని ట్రై చేస్తున్నావు? అది కాదు రుద్ర, మనం వెళ్ళిపోవాలి. ఫ్లైట్ టైం అవుతోంది. మనం యుఎస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇటువైపు కూడా రావద్దు. అన్నీ చెప్తున్నావు కానీ ఈ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందన్న విషయం మాత్రం నువ్వు చెప్పడం లేదు నేత్ర. నేను పెళ్లిపీటల మీద విషం తాగి పడిపోయాను. అప్పుడు భరత్ కట్టే తాళిని వద్దు అని ఆపేశాను. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఈలోగానే ఏదో జరిగింది. ఈ తాళిని నా మెళ్ళో ఎవరు కట్టారు? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్నేమి అడక్కు, నేనేమి చెప్పలేను. నన్ను చంపే నేత్ర. ఏం మాట్లాడుతున్నావు? అవును నేత్ర, నీకు నిజం చెప్పడం ఇష్టం లేదు. ఎవడికో భార్య నడిపించుకోవడం కంటే నేను చావడమే మంచిది. ఆగు! తాళి కట్టింది భరత్.